పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం నుంచి కోలుకుని 2 మాసాల తర్వాత బయటకు వచ్చారు. వచ్చినందుకు తప్పేం లేదు, కానీ కోలుకున్నారు, వచ్చారు, అందరికీ ఆనందం. ప్రజల్ని ఏమని నమ్మించుదామని, లేదా జనసేన కార్యకర్తల్ని, రాష్ట్ర ప్రజల్ని, ఉద్యమిల్ని మన్నించాలి. జనసేన ఉద్యమీలకు అలాగే రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఏదో అపోజిషన్లో ఉన్నాడు అన్నట్టుగా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా ఆయన ఆశాంతం మీటింగ్ అంతా సాగింది. ఆయన ఇంకా అపోజిషన్లో ఉన్నాడని, ఆయన జగన్ గారే సీఎంగా ఉన్నాడన్నట్టుగా ఇంకా మాట్లాడుతున్నారు. ఆ మాటల్లో ఆయన ఏం చెప్తాడంటే, అసలు ఒక మాటకి వారికి పొంతన ఉండదు. 2019లో నన్ను ఇట్టాగే నుంచోమన్నారు, నన్ను ఓడిచ్చారంటాడు. వెంటనే అంటాడు, 11 సీట్లకు పరిమితమైన వాళ్ళు వీళ్ళ మన మీద సెటైర్లు. మరి ఒక చోట కూడా గెలవని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. మీరు 2019 నుంచి 24 దాకా జగన్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడారు, జగన్ గారి ప్రభుత్వం గురించి ఎన్ని సెటైర్లు వేశారు, ఎన్ని అసత్యాలు మాట్లాడారు. మరి మీ స్థితి ఏంటి? జగన్ గారు గెలిచాడు, 11 సీట్లు వచ్చినాయి, మీ మీద సెటైర్లు వేస్తున్నాడు. పోనీ అనుకోవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తుంది 11కి వచ్చి. మరి మాకు 11కి వస్తేనే అర్హత లేకపోతే, 175 చోట్ల పోటీ చేసి 1 చోట గెలిచి మీరు 2 చోట్ల ఓడిపోతే మీకు అర్హత ఉందా? మీకు ఎక్కడి నుంచి వచ్చింది అర్హత అన్న? మీకు ఆ రైట్ ఎక్కడిది? అంటే ఆయన ఏ మాటకి పొంతనుండదు. మొత్తం టోటల్గా ఆయన రాజకీయ జీవితం అంతా అంతే, పొంతలు లేనటువంటి మాటలు ఆయన మాట్లాడతారు. వారేమంటారు, మనం ఒక లక్ష్యం కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక ధ్యేయం కోసం కూటమిలో చేరాం, ఈ రాష్ట్రం కోసం చేరాం, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేరాం, ఈ రాష్ట్ర బాగు కోసం చేరాం. నేను అన్నీ గమనిస్తున్నాను. నేను రూమ్లో ఉంటున్నాను, బయటికి రావట్లేదు, ఇంట్లోంచి బయటికి రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను, షూటింగ్లు మాత్రమే చేసుకుంటున్నాను, అయ్యే చూసుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు. నాకు అన్నీ తెలుసు. కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటలు, జనసేన కార్యకర్తలు చాలా వేధింపులకు గురవుతున్నారంటే, చాలా బాధలు పడుతున్నారంట. అన్నీ ఆయనకు తెలుసంట. నేను భరిస్తానికి ఒక హద్దు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను, మేము భరించడానికి, మా జనసేన కార్యకర్తలు కూడా మీ వేధింపులు, మీ కేసులు, మీ తన్నులు భరించడానికి కూడా మాకు కూడా ఒక హద్దు ఉంటుంది. జాగ్రత్త, హద్దు దాడితే నేను సహించలేను. ఏం సహించలేరు సార్ మీరు? మా ఊళ్ళో కాయ కష్టం చేసి, చెమట వచ్చి రూపాయి పోగేసి సొంత స్థలం కొనుక్కుని, సొంత స్థలం ఇల్లు కడితే లంచాలు ఇవ్వలేదని మీ జనసేన కార్యకర్తకు ఒకటి ఇల్లు బద్దలు కొడితే, పచ్చని ఇల్లు బద్దలు కొడితే, కట్టిన తెల్లారే బద్దలు కొడితే ఏమయ్యారు? ఎక్కడి నుంచి మాట్లాడారు మీరు? కనీసం కుల రవీంద్రకి ఫోన్ చేసి, బుద్ధి లేదా నీకు, అసలు ఇల్లు కొడతామంటే పచ్చని ఇల్లు, బుద్ధి లేదా అని చెప్పని అడిగారా మీరు? అంటున్నారు. ఎంతమంది కార్యకర్తలను తంతున్నారు, కీళ్ళెర కొడుతున్నారు, ముఖం బగలు కొడుతున్నారు, ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టించుకుంటున్నారు. ఎక్కడ స్పందించారు సార్? లేదు కదా. కాకపోతే మీరు మీ ఇష్టం అది. కాకపోతే మీరు ప్రజలకు కూడా మీ మాట ఓన్లీ 4 గోడల మధ్య తలుపేసి ఎవరికి చూపించకుండా మీరు మాట్లాడుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజలకు చూపిస్తున్నారు కదా మీరు, మీరు మాటలన్నీ కూడా. మరి మన కళ్ళ ముందేమో, సమాజం కళ్ళ ముందేమో ఈ రకంగా జనసేన వాళ్ళకి మామూలుగా ఎన్ని బాధలు, ఎన్ని నిజంగా వాళ్ళ జగన్ గారి గవర్నమెంట్ లో కూడా జనసేన వాళ్ళకి బాధలు లేవు. ఈ బాధలు లేవు అసలు. కానీ ఇవాళ పగోడికి కూడా అవుతుంది. నిజంగా జనసేన కార్యకర్తలు పడుతున్నటువంటి బాధలు, వేధింపులు, మానసిక
అసలు అది ఆ బాధ మామూలు బాధ కాదు, అది పగోడికి కూడా రాకూడదు. మరి ఏమీ తెల్లనట్టు నేను ఊరుకోనంటారు. మరి ఇవన్నీ ఎప్పటికి? ఇంకా ఈ 5 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు కూడా అప్పటికి తీస్తారా మీరు? సంతోషం మాకేంది, అది మీ ఇంటర్నల్ ఇష్యూ అనుకోండి, మీరు చూసుకోండి. ఇక ఆయన చెప్తారు, ఏమంటారు, మనం వెళ్ళి ప్రచారం, మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేసి వస్తే 95% స్ట్రైక్ రేట్, మనం వెళ్ళిన చోట 95% గెలిచిందని చెప్తున్నారు. ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ అని చెప్పారు. వారు ఇంకోటి కూడా చెప్పారు, మీలో ఆయన మాట్లాడింది, కార్యకర్తల ఉద్యమీలారా, మీలో సత్తు ఉంటే, సరుకు ఉంటే మీరు ఎదగాలి, మీరు నాయకత్వం, మీరు నాకెందుకైనా కుదరదు, మీరే బాగా ఎదగాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి. 100% స్ట్రైక్ రేట్. అప్పుడు ఎవడాడు ఎమ్మెల్యేలు మీ దగ్గర గెలిచింది? నుంచున్నది ఎవడాడు? ఏనాడన్నా జెండా మోసారా? జనసేన జెండా ఇప్పుడు మోసారా? ఎవరికి ఇచ్చారండి మీరు టికెట్లు? ఎవరాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు మేడలో ఈ జనసేనను బోర్డు వేసి పంపిస్తే గబగబా అని తీసుకెళ్లి నుంచోబెట్టుకున్నటువంటి మీరు కార్యకర్తల గురించి, ఉద్యమీల గురించి ఎదగండి, మీరు పెంచుతానని చెప్పి మీరు మాట్లాడతారు. తప్పేం లేదు, మీ ఇష్టం, అది మీ పార్టీ మీ ఇష్టం అనుకో. అది మీరు దాన్ని బయటకు వదిలేరు కాబట్టి చూసిన ప్రజలుగా మాట్లాడతాం. ఇంకోటి కూడా చెప్తారు మీరు అర్థం కాక. ఏంటంటే మీరేమంటారు, సీజ్ ద షిప్ అన్నాను, ఉప ముఖ్యమంత్రి మీరు సీజ్ ద షిప్ అన్నాను అంటే ముందు ఆయన ఆ మంత్రి కూర్చున్నట్టున్నాడు, కన్సర్న్ సీజ్, ఆ షిప్ మంత్రి సీజ్ మంత్రి కూర్చున్నట్టున్నారు. 2 మంత్రులు ఉన్నారు కదా, 2 మంత్రులు, ఒక ఆయన సీజు, ఒక ఆయన షిప్, ఒకళ్ళని అడుగుతున్నట్టున్నాడు. ఎన్నాళ్ళు ఆపగలిగాం మనం అంటే 4 రోజులు 5 రోజుల 4 రోజులు 5 రోజులు కూడా ఆపలేకపోయాం, అంతకు మించి మనం ఆ షిప్ని. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీజ్ ద షిప్ అని చెప్పని అక్రమ బియ్యాన్ని సీజ్ చేయిస్తే 4-5 రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి దాన్ని నిలబెట్టలేకపోయానని సాక్షాత్తు జనసేన ఉద్యమీల దగ్గర ఆయన బాధ చెప్పుకున్నాడు. ఆయన 4-5 రోజుల నుంచి ఆపలేకపోయాను నేనని చెప్పని. అంటే చిత్ర విచిత్రాలు చూడండి. ఆయన ఏం చెప్పారు 2019లో, అవ్వాయి చెప్పులు వేసుకుని అసెంబ్లీకి తీసుకెళ్తామే నా లక్ష్యం, నా జయం అన్నారు. అవ్వాయి చెప్పులు వాళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడున్నారు వాళ్ళందరూ? కనీసం ఉద్యమీల్లో ఒకడన్నా అవ్వాయి చెప్పుడు ఉన్నాడా సార్? మీ జన సైనికుడు అవ్వాయి చెప్పు జన సైనికుడు ఎవడన్నా ఒక్కడన్నా ఉద్యమీల్లో ఎవడన్నా ఉన్నాడా? సరే మీ ఇంటర్నల్ విషయం అనుకోండి, కాకపోతే మీరు మైకులు బయటికి చెప్పారు కాబట్టి విన్నాం కాబట్టి అడుగుతూ ఉంటాం, ఏం తప్పదు కదా. మీరు ఇంకో మాట మాట్లాడారు, నన్ను చెవులో జోరీలాగా 24లో విడిగా పోటీ చేసి ఉండాల్సింది, 24లో విడిగా పోటీ చేసి ఉండాల్సింది. నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఊళ్ళో పెళ్లి అయితే ఏదో పాపం నీ శ్రేయోభిలాషులు సార్, వాళ్ళు మీ శ్రేయోభిలాషులే కదా, మీకు మెసేజ్ పెట్టేది ఎవరు? మీరంటే పడి చచ్చేవాళ్ళు మీ శ్రేయోభిలాషులు. వాళ్ళందరినీ ఊళ్ళో పెళ్లి అయితే ఎవడికో ఆడావిడని అంటారు వారిని. అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని కూడా మీరు ఊళ్ళో పెళ్లి అయితే అదేదో కింద మీరు అంటున్నారు. సరే మీ ఇష్టం, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ ఇష్టం, అంటారా, తంతారా, తిట్టుకుంటారా, మీ ఇష్టం, మీదనుకోండి. మళ్ళీ ఏం చెప్తారు మీరు మీ ఉద్యమీలకి? నేను జైలుకి వెళ్ళాను, నారా చంద్రబాబు నాయుడు గారు చూడంగానే జైలు నుంచి పలకరించి బయటికి రాగానే నాకు రోడ్డు కనపడింది. అప్పుడు దాకా బీజేపీని అడుగుతాను, నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. నాకు జైల్లోంచి రాగానే రాజమండ్రి సెంట్రల్ జైలు తలుపు కాలు బయట పెట్టగానే ఎదురుగున్న రోడ్ మ్యాప్ కనపడింది, బయటకు వచ్చాను, మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పాను. రాష్ట్రం అంతా అసలు అదిరిపోయింది, అది అని చెప్పారు. సరే ఇది తప్పు సార్. మీరు 2022 ఇప్పటం సభలో మీరు చెప్పారు, ముగ్గురు ఓట్లు చీలనివ్వను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, బీజేపీని టీడీపీని నేను కలిసి వెళ్ళాలి, మనకు అది లేదు, మనకి ఇది లేదు, సరుకు లేదు, సత్తా లేదు, మీరు రెచ్చిపోబాకండి అని చెప్పని మీరు ఆ సభలోనే చెప్పారు. 2020 మార్చిలో మీరు అంటే జగన్ గారు ఎక్కిన 2 ఏళ్లకే మీరు మేమంతా కలిసి వెళ్తామని చెప్పి జైలు నుంచి తలుపు తీయగానే రాజమండ్రి తలుపు తీసి కాలు బయటట్టంగానే రోడ్ మ్యాప్ కనపడిందని ఇవాళ మీరు చెప్తే
సార్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వం ఒక దివాళాకోరు ప్రభుత్వం. 2 ఏళ్లు 24 మాసాలు, రేపు జూన్ 4వ తారీఖు, జూన్ 12వ తారీఖు, జూన్ 4వ తారీఖుకి, జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయింది. 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇంకా 24 మాసాలు నిండలేదు, అప్పుడే మీ ప్రభుత్వం ఆర్టీసీని అమ్మకానికి పెట్టి కాళ్ళెత్తిందా లేదా అంటున్నా. దివాళాకోరు ప్రభుత్వం ఇది కాదా అని అడుగుతున్నాను.